17వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 2 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 17. అయితే వారితో నేను ఇట్లాంటిని, మన కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేముకి మరలా కట్టుదం రండి. కమ్ లెట్ us బిల్డ్. యెరూషలేమును కట్టువాడు యెహోవాయే. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. కట్ట సమర్థుడు దేవుడైన యెహోవాయే. ఆ దేవుడు యెరూషలేము పాడైండగా కట్ట సంకల్పించి తన ఉద్దేశంలో ఉన్న అకల్యా ద్వారా నెహెమ్యాని భూమి మీదకి తీసుకుని వచ్చాడు. అకల్యా అంటే హిడన్, దాచబడినట అని జ్ఞాపకం చేయబడింది. ఎందుకు ఆయన పేరు పుస్తకం తెరిస్తే మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాశారు. ఈ పుస్తకానికంతా మూలం ఒకటి, దాచబడి ఉన్నట. ఎవరైతే దాచబడి ఉండే క్రైస్తవులు ఉన్నారో వారి ద్వారా దేవుని ఆదరణ అనే నెహెమ్యాను బయటికి తీసుకుని వస్తాడు. వారు మాత్రమే దేవుని మందిరం యొక్క అక్కర చూచి, ప్రజల శ్రమను చూచి కట్టేవారిగా చేయబడతారు. కనుక ఈ వాక్యం మనకే జ్ఞాపకం చేస్తుందంటే దాచబడిన క్రైస్తవులుగా ఉండాలని. దేవుడు ప్రవక్తని ఏలియాకు సెలవిచ్చినాడు, నీ వెళ్ళి కేరేతు వాగు దగ్గర దాగి ఉండము. గో అండ్ హైడ్ దై సెల్ఫ్. దాచబడినట క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యము. దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉంచినాడో ఆ స్థానంలో కనిపించాలని చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే దాచబడిన కారణం చేత దేవుడు అకల్యా ద్వారా ఇంత ఆశీర్వాదం భూమి మీదకి తీసుకుని వచ్చినాడు. నెహెమ్యా ప్రార్థన దేవుడు ఆలకించి నెహెమ్యా పక్షమున దయ చూపించుటకు దేవుడు రాజును సిద్ధపరిచినాడన్న సంగతి బహుశా నెహెమ్యా ఎరగలేదేమో. అయితే ఈ అధ్యాయం అంతట్లో ఆ సంగతులు బహు వివరంగా రాయబడ్డాయి. దీన్ని మనం అర్థం చేసుకోవటానికి మునుపు నెహెమ్యా గ్రంథాన్ని స్థూలంగా 2 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి 7 అధ్యాయాలు 1 నుండి 7 వరకు ద వర్క్ అని, ఇంకో మాటలో చెప్పాలంటే దానికే కన్స్ట్రక్షన్, కట్టడము లేదా కట్టుట. ఆ తర్వాత 8 నుండి 13వ అధ్యాయం దాకా వర్డ్, దేవుని వాక్యము, కాన్సక్రేషన్ లేదా ప్రతిష్ఠించుకొనుట. ఎవరు ఈ పనిలోనికి తీసుకురాబడుతున్నారో వారికి దేవుడు 8వ అధ్యాయం నుండి అద్భుతమైన వాక్య సారాంశం అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. అధ్యాయం వైజ్గా మనం అర్థం చేసుకోవాలంటే మొదటి అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టవచ్చు. నెహెమ్యా జీవితంలో దేవుని ప్రజలంటే, మందిరం అంటే ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు కనుక దాన్ని మనం ఇలాగ పిలుస్తాం, కన్సర్న్, పట్టింపు. 2వ అధ్యాయంకి వస్తే పట్టింపు కలిగి మాత్రమే కాకుండా దాని కొరకై క్రయం చెల్లించడానికి సిద్ధపడినాడు కనుక ఆ అధ్యాయానికి మనం కాస్ట్, క్రయము అని పేరు పెడదాం. 3వ అధ్యాయంలో కన్స్ట్రక్షన్, కట్టే పరిచర్లో ఉన్నాడు. 3వ అధ్యాయం నుండి దాదాపు ఈ దేవుని వాక్యంలో మనం చూసినట్లు ఇంకా అలాగే కొనసాగుతూ వచ్చింది. కానీ 3వ అధ్యాయానికి మాత్రమే ఈ కన్స్ట్రక్షన్ అనేది మనం పరిమితం చేస్తాం, కట్టుట. 4వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం దాకా కొన్ని పోరాటాలు వచ్చాయి కట్టేటప్పుడు. దానికి కాన్ఫ్లిక్ట్, పోరాటము అని మనం పేరు పెడదాం. 8వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం దాకా కాన్సక్రేషన్, ప్రతిష్ఠించుకొనుట. కనుక మొదటి అధ్యాయం ప్రకారం మనం కన్సర్న్, నెహెమ్యా కలిగిన పట్టింపు చూచాం. ఇప్పుడు 2వ అధ్యాయంలో ద కాస్ట్, నెహెమ్యా యొక్క క్రయాన్ని మనం చూస్తాం. ఎవరు కట్టగలిగేది? మొదటి లక్షణం పట్టింపు కలిగిన వాళ్ళు.
ఎవరు కట్టగలిగేది? రెండవ లక్షణం, క్రయము చెల్లించేవాళ్ళు. నెహెమ్యా రాజు యొక్క అంతఃపురంలో పనిచేస్తున్న ఉద్యోగస్తుడైనా శరీరం మాత్రం అంతఃపురంలో ఉంది, మనసంతా యెరూషలేములో ఉంది. మనమైతే చాలా దానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మన శరీరము మనసంతా అంతఃపురంలోనే ఉంటుంది, శేషం మాత్రం బహుశా దేవుని మందిర ఆవరణంలో ఉండవచ్చేమో. నెహెమ్యా ఒకరోజు గిన్నె అందించడానికి రాజు యుద్ధకి వెళ్ళాడు. అప్పుడు రాజు అడిగాడు. రాజు సన్నిధిలోకి వచ్చిన తర్వాత విచారంగా ఎవరు ఉండటానికి వీల్లేదు. ఎవరైనా విచారంగా ఉన్నట్లు రాజు కనిపిస్తే రాజు వెంటనే వారిని సంహరించడానికి ఆజ్ఞ జారీ చేయవచ్చు. ఇప్పుడు నెహెమ్యా విచారంగా ఉన్నాడు అంటే చంపబడటానికి కూడా సిద్ధంగా ఉన్నాడని అర్థం. దేవుడు కొన్నిసార్లు ఇలాంటి క్రైమ్ చెల్లించడానికి బైబిల్లో వాడుకుంటూ వచ్చినాడు. లోతును రక్షించడానికి దేవుడు అబ్రహాము క్రైమ్ చెల్లించడానికి వాడుకున్నాడు. తన అన్నలను కాపాడటానికి పోషించడానికి దేవుడు యోసేపు క్రైమ్ చెల్లించడానికి వాడుకున్నాడు. ఇశ్రాయేలీలు కాపాడబడటానికి మోషే క్రైమ్ చెల్లించినాడు. ఇశ్రాయేలీలు స్వాస్థ్యం పొందటానికి యెహోషువ క్రైమ్ చెల్లించినాడు. ఇశ్రాయేలీలు జయం పొందటానికి సమూయేలు క్రైమ్ చెల్లించారు. ఇశ్రాయేలీలు సురక్షితంగా ఉండటానికి దావీదు క్రైమ్ చెల్లించినాడు. యూదులు కాపాడబడటానికి ఎస్తేరు క్రైమ్ చెల్లించింది. మనమందరం రక్షించబడటానికి యేసు ప్రభు వారు క్రైమ్ చెల్లించారు. యెరూషలేము కాపాడబడటానికి నెహెమ్యా క్రైమ్ చెల్లించాడు. మన సంగతి ఏంటి? పట్టింపు మాత్రమే పని చేయదు, ప్రార్థన మాత్రమే అనేక సందర్భాల్లో మన సహాయానికి రాదు. నాట్ ఓన్లీ ప్రేయర్, వీ మస్ట్ హ్యావ్ ప్రోగ్రామ్. చాలామంది మనకు సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేసి మనం అనుకుంటాం. వాటి పరిష్కారం ఏంటి? మనము చేయవలసిన బాధ్యత ఏంటి? నెహెమ్యా 1వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూనే జీవితాంతం ఉండింటే అక్కడే ఉండిండేవాడు ఆయన అంతఃపురంలో. ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా రాజు యొద్ద తన విన్నపాన్ని తెలియచేయాలని పూనుకున్నాడు. రాజు దగ్గర వచ్చినప్పుడు రాజు అడిగాడు, ఎందుకు నీ ముఖం చాలా విచారంగా ఉంది? ఎన్నేళ్ళు అక్కడ పనిచేసాడో తెలియదు. రాజు ఎప్పుడు నెహెమ్యాను అంత విచారంగా చూడలేదు. విచారవదనైన నెహెమ్యా మనస్సు రాజు హృదయాన్ని కదిలించి వేసింది. అందుకే రాజు అడిగాడు. అప్పుడు నెహెమ్యా చెప్పాడు. పక్కన రాణిగారు కూర్చున్నారు. నెహెమ్యాకు భయమే లేదు. రాజు కాకపోయినా రాణైనా చంపడానికి ఆజ్ఞిస్తే ఏం కాను, బహుశా ఇస్తే గుర్తొచ్చిందేమో, నేను నశించినను నశించదు. ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్. నేను నశించిపోయినా పర్వాలేదు, నా ప్రజలు కాపాడబడాలని ఎస్తేరు యొక్క కోరిక. నెహెమ్యా కూడా అదే అనుకున్నాడు. నేను నశించిపోయినా, నా ఉద్యోగం మూడిపోయినా, అంతఃపురంలో నుండి తీసివేయబడినా దేవుని నివాస స్థలమైన యెరూషలేము కాపాడబడాలి. సరే, ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం 4వ వచనంలో ఒక మాట చెప్పబడింది. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. ప్రార్థన అనే మాట లేకపోతే నెహెమ్యా ప్రార్థన దాదాపు 12 సార్లు ఈ పుస్తకంలో రాయబడింది. 12 దేని జ్ఞాపకం చేస్తుంది? హెవెన్లీ గవర్నమెంట్, పరిశుద్ధమైన పరసంబంధమైన అధికారాన్ని, ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. 12 మంది కుమారులు, ఇశ్రాయేలు గోత్రకర్తలు, 12 గుమ్మాలు, 12 మంది శిష్యులు, 12 ప్రాకారములు, 12 గంటలు, ఉదయమైనా రాత్రైనా. కానీ ఇదంతా దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు అధికారాన్ని మన జ్ఞాపకం చేస్తుంది. నెహెమ్యా ప్రార్థన చేసినా దేవుని అధికారం కింద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఇలాంటి ప్రార్థనలోనికి తీసుకురాబడాలని నెహెమ్యా ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. బైబిల్లో ప్రతి పుస్తకం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. నిర్గమాకాండం ప్రయాణంతో ఆరంభించబడి ప్రయాణం అనే మాటతో ముగించబడింది. యెహోషువ గ్రంథము మానం అనే మాటతో ఆరంభించబడి మానము అనే మాట చేత ముగించబడింది. దినవృత్తాంతాల 2వ గ్రంథము దేవుని సన్నిధి అనే మాట చేత ఆరంభించబడి దేవుని సన్నిధి అనే మాట చేత ముగించబడింది. నెహెమ్యా గ్రంథము ప్రార్థన అనే మాట చేత ఆరంభించబడి ప్రార్థన అనే మాట చేత ముగించబడింది. యోబు గ్రంథము దహన బలితో ఆరంభించబడి దహన బలితో ముగించబడింది. కీర్తన స్తుతితో ఆరంభించబడి స్తుతితో ముగించబడింది. సామెతలు జ్ఞానముతో ఆరంభించబడి జ్ఞానముతో ముగించబడింది. ప్రసంగి వ్యర్థము అనే మాటతో ఆరంభించబడి వ్యర్థము అనే మాటతో ముగించబడింది. పరమగీతము ప్రేమతో ఆరంభించబడి ప్రేమతో ముగించబడింది.
ఇర్మియా విలాపముతో ఆరంభించబడి విలాపంతో ముగించబడింది. యెహెజ్కేలు మహిమతో ఆరంభించబడి మహిమతో ముగించబడింది. మలాకి దేవుని మందిరముతో ఆరంభించబడి దేవుని మందిరంతో ముగించబడింది. యోహాను సువార్త దేవుని వాక్యముతో ఆరంభించబడి దేవుని వాక్యముతో ముగించబడింది. ఎఫెస్సి పత్రిక దేవుని చిత్తముతో ఆరంభించబడి దేవుని చిత్తముతో ముగించబడింది. యోహాను పత్రిక వెలుగుతో ఆరంభించబడి వెలుగుతో ముగించబడింది. ప్రకటన గ్రంథం సింహాసనంతో ఆరంభించబడి సింహాసనంతో ముగించబడింది. బైబిల్ ఎంత మోఘమైన పుస్తకం. ఈ నెహెమ్యా ప్రార్థనతో ఆరంభించబడి ప్రార్థనతో ముగిస్తూ ఉన్నాడు. 13 అధ్యాయాల్లో 12 సార్లు ప్రార్థన చేశాడంటే ఎంత ప్రార్థనా పోడో చూడండి. ఒక్కసారి ప్రార్థన చేసి మన మాదిరి ఆగిపోయే రకం కాదు నెహెమ్యా. ఎడతెరుపు లేకుండా దేవుడు తనకు అనుగ్రహించిన కృప కొలది ప్రార్థన చేస్తూనే వచ్చాడు. దేవా కృప చొప్పున జ్ఞాపకం చేసుకో. అది చాలా ఫ్లాష్ టెలిగ్రాఫిక్ ప్రేయర్. అది పూటికి తిరిగి నెహెమ్యా చేశాడు. రాజు దగ్గరకు వచ్చినప్పుడు గంభీరమైన ప్రార్థన చేయలేదు. మొదటి అధ్యాయంలో చేసిన ప్రార్థన ఇక్కడ చేయలేదు. చాలా జ్ఞానం కలిగి ప్రార్థన చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడో వ్రాయబడలేదు. ఎంతసేపు చేసాడో కూడా వ్రాయబడలేదు. బహుశా ఒక అర్ధ సెకండ్, ఒక సెకండ్ లేదా ఒక నిమిషం చేసేయడం తెలియదు. ప్రార్థన చేసి ఇప్పుడు 5వ వచనంలో రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన యెడల నా పితరుల సమాధులను పట్టడం అనగా యెరూషలేము తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని. యెరూషలేం పట్టణం శాంతికరమైన పట్టణం, అయితే అశాంతి ఉంది. ఆశీర్వాదానికి నిలయమైన పట్టణం అంటే అవమానం ఉంది. ఇతరుల ఆనందానికి నిలవరమైన పట్టణం, అయితే అవమానం ఉంది. ఇలాంటి పట్టణం విషయమై దేవునికి ఎందుకు అంత పట్టింపు? యెరూషలేం ఎలాగుంది? యెరూషలేం వైపే ఆయన కన్నులున్నాయంట. భూమి మీద చాలా యెరూషలేం కంటే రమ్యమైన పట్టణాలు, ఖ్యాతి కలిగిన పట్టణాలు ఉన్నాయి. చికాగో ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఆన్ ద ఎర్త్. చికాగో పట్టణం భూమి మీద ఉన్న పట్టణాలన్నిటికంటే అమోఘమైనదంట. వాషింగ్టన్ ద పవర్ ఆఫ్ ద వరల్డ్, భూమి యొక్క అధికారం వాషింగ్టన్లో ఉంది. న్యూయార్క్ ద కామర్స్ ఆఫ్ ద వరల్డ్, భూమి యొక్క వ్యాపారం అంతా అక్కడ ఉంది. టెక్సాస్ ద పెట్రోలియం ఆఫ్ ద వరల్డ్, డలాస్లో కానీ హాస్టన్లో కానీ. కాలిఫోర్నియా ద సిన్ ఆఫ్ ద వరల్డ్, పాపం యొక్క బలమంతా అక్కడ ఉంది. లాస్ వేగాస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద సిన్, పాపానికి ప్రధాన పట్టణం, క్యాపిటల్ సిటీ, కేంద్రం, సాతానికి క్యాపిటల్ సిటీ లాస్ వేగాస్ అమెరికాలో. ఇన్ని పట్టణాలు కాదని ఇంగ్లాండ్కి వచ్చామనుకో లండన్ ద ఏన్షియంట్ సిటీ, పురాతనమైన పట్టణం. ఆస్ట్రేలియా వెళ్ళామనుకో సిడ్నీ, ఎంతో ఆకర్షణీయమైన పట్టణం. జపాన్ టోక్యో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఖరీదైన పట్టణం టోక్యో. అంతేనా? ఇండియాకి వచ్చామనుకో కలకత్తా ద మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్, ద మోస్ట్ డర్టెడ్ సిటీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో చాలా దుర్గంధంతో కూడిన పట్టణం కలకత్తా. కనుక కలకత్తా మీద లేదు, సిడ్నీ మీద లేదు, చికాగో మీద లేదు, లాస్ వేగాస్ లేదు, కాలిఫోర్నియా లేదు, లండన్ మీద లేదు. ఒక సామాన్యమైన రాయలసీమ అంత కూడా విస్తీర్ణం లేని ఇజ్రాయెల్ దేశంలో ఒక పట్టణం ఉంది. ఆ పట్టణమే యెరూషలేం, సమాధానకరమైన పట్టణం. ఇంత సర్వాంతర్యామి కలిగిన దేవుడు, ఇంత ఖ్యాతి కలిగిన దేవుడు ఇన్ని పట్టణాలు ఉంచుకొని ఆ పట్టణాల విషయమే పట్టింపగలిగి ఉన్నానని రాయబడలేదు. చికాగో ఇలామో, చికాగో అంటే నాకు ఇష్టము, న్యూయార్క్ అంటే నాకు ఇష్టము, వాషింగ్టన్ అంటే నాకు ఇష్టము, కలకత్తా అంటే నాకు ఇష్టము, ఆ పట్టణం మీద నా కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉండును అని వాక్యంలో రాయబడలేదు. అయితే యెరూషలేము దేవునికి. అలాగనే ఈ లోకంలో, దేశంలో, ఊర్లో చాలా మంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. వ్యాపారంలో నిష్ఠగరిష్ఠులైన వారు ఉన్నారు, రాజకీయాల్లో తలపండిన వారు ఉన్నారు, వాక్యంలో విద్వాంసులు ఉన్నారు, సమర్పణలో త్యాగపూరితమైన జీవితం కలిగిన వారు ఉన్నారు, అధికారంలో మక్కువ కలిగిన వారు ఉన్నారు. అందరిని వదిలిపెట్టి సామాన్యమైన యెరూషలేం లాంటి మన దగ్గరికి దేవుడు వచ్చాడు. మనం ఆయనకి ఇష్టమంట. మనల్ని సంవత్సరం ఆరంభం మొదలుకొని అంతము దాకా కనుదృష్టి పెడతాడంట. మన చుట్టూ కంచె వేస్తాడు. మన విషయం ఆయన పట్టింపు కలిగి ఉన్నాడు. మనల్ని కట్టాలని కోరుతున్నాడు, మనల్ని బాగు చేయాలని కోరుతున్నాడు. దేవుని అనాది కాల సంకల్పం ఎంత గొప్పది.
దేవుడు యెరూషలేమును ప్రేమిస్తున్నాడు అన్నంత దాకా రుజువు ఏంటంటే దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడని మనం మర్చిపోకూడదు. నెహెమ్యా ఈ సంగతిని గుర్తించినాడు, ఆ పట్టణం యొక్క విలువ గుర్తించినాడు. బబులోనులో బాబేల్ మహానగరం ఉంది, దాని విషయం దేవునికి పట్టింపు లేదని నెహెమ్యాకు అర్థమైంది. కనుక దేవుని పట్టింపు కలిగిన స్థానంలోనికి మనం వెళ్ళాలి. We have to go to the place where God is concerned about. దేవునికి పట్టింపు కలిగిన స్థలం ఏంటి? బబులోనా, షూషాను కోట, యెరూషలేమా? అది నెహెమ్యా గుర్తించినాడు. దేవునికి పట్టింపు కలిగిన స్థలం ఏంటి? ఫరోనా, ఫరో అంతఃపురమా, లేదా హోరేబు కొండ? అది మోషే గుర్తించినాడు. దేవునికి పట్టింపు కలిగిన స్థలం ఏది? రోమా సామ్రాజ్యమా, లేదా ఆసియాలో ఉన్న చిన్న సంఘాల? అది పౌలు అపోస్తలులు గుర్తించినాడు. దేవునికి పట్టింపు కలిగిన పట్టణం ఏది? కొరాజినా? కాదు, చిన్న బేతని అని యేసు ప్రభు గుర్తించినాడు. ఇది నాను కూడా దేవునికి పట్టింపు కలిగిన పట్టణం ఇది మనము అనే వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇప్పుడు రెండవ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 9 వచనాలు ద కాస్ట్ ఆఫ్ నెహెమ్యా, నెహెమ్యా యొక్క క్రయము. ఆ తర్వాత 10వ వచనం నుండి 16వ వచనం దాకా ద కేర్, నెహెమ్యా యొక్క జాగ్రత్త. 17వ వచనం నుండి 20వ వచనం దాకా ద కాల్, పిలుపు. మొదటిది ఏం చెప్పాం? కాస్ట్, క్రయము. రెండవది ఏం చెప్పాం? కేర్, జాగ్రత్త. మూడవది ఏంటి? కాల్, పిలుపు. కమ్ లెట్ us build, కట్టుదము రండి అని నెహెమ్యా పిలుపు మునుపు అంతఃపురంలో నుండి దిగి వస్తున్నాడు. నెహెమ్యా అంతఃపురంలో నుండి టెలిగ్రామ్ పంపించలేదు, ఫోన్ చేయలేదు. కమ్ లెట్ us build, ఎక్కడ? షూషాను కోటలా కాదు. కమ్ టు జెరూసలేం వేర్ వీ కెన్ బిల్డ్ ద వాల్స్ అండ్ ద గేట్స్ ఆఫ్ గాడ్స్ సిటీ. షూషాను కోటల నుండి దిగి యెరూషలేముకి నెహెమ్యా రావాలి. మనం కూడా ఏదో కోట కట్టుకుని ఉన్నాం. దేవుడు కొంతకాలం మనల్ని అక్కడ ఉంచినాడు. బహుశా ఉద్యోగమే కావచ్చు, చదువే కావచ్చు, బాధ్యతలే కావచ్చు, పనే కావచ్చు, పరిచర్యే కావచ్చు. ఇంకా అక్కడుండి ఎంత మాత్రం ఇంక దేవుని సేవించలేవు. ఆ స్థలంలో నుండి తిరిగి రావాలి. దేవుని కొరకు క్రయము చెల్లించే వారిని దేవుడు కట్టడానికి వాడుకుంటున్నాడని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. క్రయము లేకుండా కట్టడం లేదు. వేర్ దెర్ ఇస్ నో కాస్ట్ దెర్ ఇస్ నో కన్స్ట్రక్షన్. కాస్ట్ అండ్ కన్స్ట్రక్షన్ ఆర్ డెడ్లీ క్లోజ్ ఫ్రెండ్స్. క్రయము, కట్టుట అనేది చాలా గాఢమైన స్నేహితులు. కనుక నీవు నేను మన కుటుంబము కట్టబడాలంటే మన ఉన్న స్థానంలో కట్టబడదు. నువ్వేదో ఒక ఉద్యోగం స్థానంలో చేస్తున్నావు, డబ్బు సంపాదిస్తున్నావు, కుటుంబం కట్టబడాలని అక్కడే ఉంటే కట్టబడదు. ఆ స్థానంలో నుండి కిందికి దిగిరా, కుటుంబంతో కలిసి ప్రార్థన చేయి, కుటుంబంతో కలిసి క్రయం చెల్లించడానికి ఇష్టపడు. అప్పుడు దేవుడు కుటుంబాన్ని వ్యక్తిగతంగా సంఘంగా కట్టాలని కోరుతున్నాడు. యెరూషలేమును కట్టవాడు దేవుడే. ఇది నాన్న మనం పాడైపోవటానికి కారణం ఏంటి? మన పిల్లలు పాడగొట్టడానికి కారణం ఏంటి? మన కుటుంబాలు భగ్నం చేయబట్టడానికి కారణం ఏంటి? మన కళలు చెదిరిపోవడానికి కారణం ఏంటి? మన జీవితంలో నాశనం కావడానికి కారణం ఏంటి? మనము కాల్చివేయబడి ఇక ఎన్నడూ రానంతగా నాశనం చేయబడ్డామే. ఈ యెరూషలేము విషయమై పట్టింపగలిగిన వాడు ఎవరు? వీడిని బాగు చేసేవారు ఎవరైనా ఉన్నారా? వీడిని కట్టేవారు ఎవరైనా ఉన్నారా? వీడిని తిరిగి పూర్వపు వైభవంలోనికి తీసుకుని వచ్చేవారు ఎవరైనా ఉన్నారా? అయ్యో, సొలొమోను కట్టాడు, అయితే పాడైపోయింది, ఇప్పుడు ఎవరు కట్టగలరు? యెరూషలేము పాడైనట్లు, యెరూషలేము నాశనం చేయబడినట్లు, యెరూషలేము సామెతకు, నిందకు, అవమానానికి ఆస్పదమైనట్లు ప్రపంచంలో ఏ పట్టణము కూడా ఇంతవరకు నాశనం చేయబడలేదు, సొదొమ గొమొర్రాలతో సహా. అయినా దేవుడి యొక్క కనుదృష్టి యెరూషలేము మీద ఉంది. ఎన్నిసార్లు పాడైనా కట్టడానికి దేవుడు సమర్థుడు. అలాగని పాడవుదామా? కాదే, కావాలని పాడగాలేదే. మనకు తెలియకుండా మనం పాడయ్యాం, మనకు తెలియకుండా మన కుటుంబాలు భగ్నమయ్యాయి, మనకు తెలియకుండా మనం చేరవచ్చే సహవాసాలు కాల్చివేయబడ్డాయి. ఓ యెరూషలేమా, నిన్ను కట్టేవారెవరు? ఓ యెరూషలేమా, నిన్ను బాగు చేసేవారు ఎవరు? ఓ కుటుంబమా, నిన్ను కాపాడగలిగేవారు ఎవరు అని కేకలు వేస్తున్నారా? ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం అదే మాట మనం చూడవచ్చు. ఇర్మియా 15:15. మనం చల్లి 15:5. యెరూషలేమా, నిన్ను కరుణించేవాడెవడు? నీ యందు జాలిపడేవాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యందుకు వచ్చును? 3 ప్రశ్నలు ఉన్నాయి. యెరూషలేమా, నిన్ను కరుణించేవాడెవడు?
నీ ఎందుకు జాలిపడేవారెవరు? నీ బాబోగులు తెలుసుకునే వాళ్ళు ఎవరు? ఆ ప్రశ్న అలాగనే మిగిలిపోవాల్సిందేనా? కీర్తనలో మనం చూస్తాం, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఆ ప్రశ్న అలాగే ఉండడమేనా? ఆ ప్రశ్నకి జవాబు లేదా? యెరూషలేమా, నిన్ను ఖండించేవారెవరు? నీ యందు జాలిపడేవారెవరు? నీ బాబోగులు పట్టించుకునేవారెవరు? అలాగే ఉండాల్సిందేనా? ఇదిగో ఆ ప్రశ్నకు జవాబే నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? పునాదులు పాడైపోగా నీతిమంతులు నెహెమ్యా లాంటి వారు ప్రార్థన చేయగలరు. పునాదులు పాడైపోగా నీతిమంతులు నెహెమ్యా లాంటి వారు 2వ అధ్యాయం ప్రకారము క్రయము చెల్లించగలరు. పునాదులు పాడైపోగా నీతిమంతులు నెహెమ్యా లాంటి వారు 3వ అధ్యాయం ప్రకారము కట్టగలరు. పునాదులు పాడైపోగా నీతిమంతులు లాంటి నెహెమ్యా వారు 4వ అధ్యాయం ప్రకారము పోరాడగలరు. పునాదులు పాడైపోగా నీతిమంతులు లాంటి నెహెమ్యా లాంటి వారు 8వ అధ్యాయం ప్రకారము వాక్యాన్ని బట్టి తమను తాము ప్రతిష్ఠించుకోగలరు. యెరూషలేమా, నీ యందు జాలిపడేవారు ఇదిగో నెహెమ్యా. యెరూషలేమా, నీ విషయమే కనికరం కలిగిన వారు ఇదిగో నెహెమ్యా. యెరూషలేమా, నిన్ను గురించి కుశల ప్రశ్నలు అడిగి నీ బాబోగులు తెలుసుకునే వాళ్ళు ఇదిగో నెహెమ్యా. ఈ నెహెమ్యా ఆ పట్టణం కొరకు ఇంత క్రయం చెల్లించి వచ్చాడు. ఈ నెహెమ్యా క్రయం మనకు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కదా. మనల్ని ప్రేమించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అంతఃపురంలో దురవగాహన తేజస్సులో ఎవడనో సమీపింపరని మహామహిమలో సదాకాలము నిత్యము పొగడబడుచున్న దేవుడు పాడైన మన జీవితాలు చూచాడు. భగ్నమైన మన బతుకులు చూచాడు. జారిపోయిన మన గుండెలను చూచాడు. కాలిపోయిన మన పెదవులు చూచాడు. కారుస్తున్న మన కన్నీటిని చూచాడు. తరిగిపోయిన మన పేగులను చూచాడు. నిస్త్రాణకు వచ్చిన మన ప్రాణాలను చూచాడు. ఇదిగో ఆ యెరూషలేమును కట్టడానికి నేను దిగి వెళతా. అయ్యో, అక్కడ ఇలాంటి అంతఃపురం లేదే, ఇలాంటి సుఖాలు లేవే, ఇలాంటి సౌఖ్యం లేదే, ఇలాంటి దేవదూతలు నిన్ను పొగడి పాడు హర్షించి గణపరిచేవారు లేరే. అయ్యో, అక్కడ చీకటి ఉంది. అయ్యో, అక్కడ ఏడుపు ఉంది. అయ్యో, అక్కడ కన్నీరుందే. అయ్యో, అక్కడ వేదన ఉంది. కన్నీరు లేని, చీకటి లేని, సూర్యచంద్ర నక్షత్రాలు లేని, బాధ లేని, దుఃఖం లేనా పరలోకములో అంతఃపురములో నెహెమ్యా వలె ఉండకుండా ఈ పరలోకపు నెహెమ్యా పైనుండి దిగి వచ్చి మన ఇళ్ళ జాలి కలిగిన నెహెమ్యా అయినా, మనల్ని కరుణించే నెహెమ్యా అయినా, మన బాబోగులు అడిగే నెహెమ్యా అయినా, ఈయనంత క్రయం చెల్లించడం మాత్రమేనా? దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు క్రయం చెల్లించింది. ఆ తర్వాత తిరిగి సంఘ చరిత్రలో అనేకులు క్రయం చెల్లించడానికి వాడుకుంటూ వచ్చినాడు. అది 1933వ సంవత్సరము బహుశా సెప్టెంబర్ నెల 25వ తారీఖు కెనడా దేశంలో నుండి దాదాపు 30 ఏళ్ళు పాయిప్రాయం కలిగిన ఒక దేవుని దాసుడు బొంబాయి పట్టణంలో అడుగుపెట్టాడు. పేరు సహోదరుడు భక్సింగ్. ఎదుర్కోవటానికి తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళారు. నా కుమారుడు ఇంజనీర్ అయ్యాడు, వచ్చాడు, ఇంకేం చేయబోతున్నాడో, భారతదేశం ఎలాగ సస్యశ్యామలం అయిపోతుందో, మా కుమారుని యొక్క స్థానాన్ని బట్టి మేము ఎలాంటి ఉన్నత స్థలంలోనికి వస్తామని ఊహించుకొని వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత చాలా ఏళ్ల తర్వాత వారి కళ్ళు కలిశాయి, వారి చూపులు కలిశాయి, వారి మాటలు కలిశాయి, వారి చేతులు కలిశాయి, వారి గుండె కలిసింది, వారి శరీరం కలిసింది, కానీ ఆత్మ కలవలేదు. ఇంటికి రమ్మని ఆహ్వానం వచ్చింది. నేను ఇంటికి వస్తే యేసుప్రభు గురించి చెప్పాలనే స్వేచ్ఛ మీరు నాకు ఇవ్వాలి. కుదరలేదు. సరే, నువ్వు ఇంటికి రాకపోతే ఆస్తి అంతా కోల్పోతావు. పర్వాలేదు, నా ప్రభు సమస్తాన్ని కోల్పోయి నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి. సరే, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళడమా? నీ కొరకు నీ ఆస్తి అంతా కాటన్ మిల్లు ఏమైపోయింది, వ్యాపారం ఏమైపోయింది, తల్లిదండ్రులు ఏమైపోయారు, నీ భార్య ఏమైపోయింది, నీ పిల్లలు ఏమైపోయారు, నీ అన్నదమ్ముల సహోదరులు ఏమైపోయారు? వీరంతా తకిట్లో ఒక వైపు ఉంచి యేసుక్రీస్తు ప్రభువు నీవు ఈ మధ్యలో ఎరిగిన 29వ సంవత్సరం 1929లో ఎరిగావు. ఆయన ఒక వైపు ఉంచితే ఏది కావాలి నీవు కోరుకో. యెరూషలేమా, నిన్ను కరుణించేవారెవరు? యెరూషలేమా, నీ జాలిపడేవారెవరు? యెరూషలేమా, నీ బాబోగులు ఎరిగేవారెవరు? ఇదిగో భారతదేశం అలాంటి కేకలేస్తున్నప్పుడు, పునాదులు పాడైపోయి నీతిమంతులు ఏం చేయగలని ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని కనుక్కున్నాడు ఆయనలో. ఆయన ద్వారా ఈ యెరూషలేమును కట్టి బాగు చేయటానికి దేవుడు సంకల్పించినాడు. పట్టించుకునేవారు లేకపోయినా, పరామర్శించేవారు లేకపోయినా, జాలి చూపేవారు ఎవరు లేకపోయినా, కరుణించేవారు ఎవరు లేకపోయినా, తను ఏ దేవుడైతే పిలిచినాడో ఆ దేవుని కొరకు క్రయం చెల్లించడానికి 1933వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖు చేసుకున్న తీర్మానం ఇంత ఆశీర్వాదంలోనికి వస్తుందంటే అది నన్ను ఇంకా ఎక్కువ త్యాగం చేసిండేవాడేమో. బహుశా ఆయన ఇంత ఆశీర్వాదం ఊహించలేదు. ఏదో సామాన్యంగా చేసుకున్నాం, చనిపోతే నన్ను పాతి పెడతారని బహుశా అనుకున్నాడేమో. అలాగే తల్లిదండ్రులు చూస్తూ నిలబడినారు. ట్రైన్ టైం అయిపోయింది, ట్రైన్లోకి ఎక్కారు. నీవు రావా? నీకు దేవుడు కావాలా, మేము కావాలా? 9 నెలలు 9 మాసాలు మోసి పెంచి
అసలు మోసి ప్రసవేదన పడి నిన్ను భూమి మీదకి తీసుకొని వస్తే ఓ మాంసపు ముద్ద, 30 ఏళ్ళుగా నీవు చేసిన పనికి సార్థకము, కృతజ్ఞత ఇదేనా? ప్రభుని బట్టి తన హృదయం కదిలించబడలేదు. అలాగే తల్లిదండ్రులు లోపలికి ఎక్కారు. రావా, ఇది ఆఖరి ఆహ్వానం. వస్తే ఆస్తి అంతా నీకే, వస్తే నువ్వు మాతో పాటు ఉంటావు, వస్తే నీ ప్రభువుని నీవు రహస్యంగా సేవించవచ్చు, బహిరంగంగా కాదు. వస్తావా వస్తావా వస్తావా? పరిచయమైన తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులు, కడుపును పుట్టిన కుటుంబం, మిగతా సభ్యులు, పరిచయమైన ఊరు, పరిచయమైన కాదనుకొని, పరిచయం లేని బొంబే, పరిచయం లేని మనుషులు, పరిచయం లేని సేవ, పరిచయం లేని ప్రాంతము, పరిచయం లేని వారితో ఉండటానికి ఇష్టపడ్డాడు. తల్లిదండ్రులు ఎక్కారు, గార్డు విజిలేశాడు, ట్రైన్ కదిలిపోతుంది. తల్లి తండ్రి చేతులు జోడించి చూస్తున్నారు, వస్తాడేమో, మనసు మార్చుకుంటాడేమో. అలాగే వాళ్ళు చూస్తున్నారు, ఈయన చూస్తున్నాడు. కానీ చూపు మేరలో రైలు వెళ్ళిపోయింది. అంతే. బైబిల్ సంఖ్యలు పట్టుకున్నాడు. రిక్తుడిగా, ఏం తెలియని వాడుగా, అనామకుడిగా విధుల్లో పడ్డాడు. న్యూస్ పేపర్లు పరుచుకున్నాడు, రాత్రిపూడి పండుకున్నాడు. బయట ఉన్న పబ్లిక్ ట్యాబ్లో నీళ్లు తాగాడు. ఆ పిలుబోళ్ళు పిలుపు కొరకాయి ముందుకు సాగటానికి పొందుకుంటాడు. ఏమి త్యాగం ఇది! నెహెమ్యా కెనడాలో లేడు, నెహెమ్యా అమెరికాలో లేడు, నెహెమ్యా వీధుల్లో తిరుగుతున్నాడు. నెహెమ్యా వీధి నీళ్లు తాగుతున్నాడు, నెహెమ్యా వీధి టీ తాగుతున్నాడు. తన కలిగిన అంతఃపురాన్ని, ఆస్తిని, సమస్తాన్ని కోల్పోయాడు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? పాడైపోయింది. ఆయన దర్శనం, ఆయన సేవ ద్వారా, ఆయన సమర్పణ త్యాగం ద్వారా ఈ దినాన్ని మనం ఆశీర్వాదంలోనికి వచ్చిందాం. నీ సంగతి, నా సంగతి ఏంటి? ఇంకా పాడైపోయింది, ఇంకా పాడు చేయడమేనా? నాశనమైంది, ఇంకా నాశనం చేయడమేనా? కాల్చివేయబడింది, ఇంకా కాల్చివేయడమేనా? కూలగొట్టబడింది, ఇంకా కూల్చుకొట్టడమేనా? అయ్యో, ఇక్కడ ఎవరు నెహెమ్యా లేరా? నెహెమ్యా లేరా? నెహెమ్యా లేరా? ఇదిగో ప్రభువా, యెరూషలేమును ఖండించేవాడు ఇక్కడ ఉన్నాడు. ఇదిగో యెరూషలేము విషయమై జాలి చూపువాడు ఇక్కడ ఉన్నాడు. యెరూషలేము కుశల ప్రశ్నలు అడిగేవాడు ఇక్కడ ఉన్నాడు అని నెహెమ్యా వలె క్రయం చెల్లించి ముందుకొస్తే దేవుడు వారి ద్వారా వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాలను కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. పాడైపోయింది, ఇంకా పాడు చేయకున్నాము గాక. కాల్చబడింది, ఇంకా కాల్చుకున్నాము గాక. నాశనమైంది, ఇంకా ఎక్కువ నాశనం చేయబడుకున్నాను గాక. దేవుడు ప్రేమించి మన గొంతులో ఊపిరించి మనకంటే అనేకులు ఆత్మ సంబంధమైన వారి భూమి మీద ఉన్న వారి లోకాన్ని విడిచి వెళ్ళిపోవటానికి దేవుడు అనుమతించాడు. వారిని నిత్య విశ్రాంతిలోని పిలిచాడు. అభాగ్యులము, అపాత్రులము, అయోగ్యులము, అంధత్వంలో, అమాయకత్వంలో జీవిస్తున్న మనల్ని కరుణించి దేవుడి అవకాశం ఇస్తుండగా ఎందుకొరకో తెలుసా? కమ్ లెట్ us బిల్డ్. కట్టుదాం రండి. కట్టడానికి కొరకే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఏం కడుతున్నా? ఏం పాడు చేస్తున్నా? కట్టుతున్నామా? కూలద్రోస్తున్నామా? బాగు చేస్తున్నామా? పాడు చేస్తున్నామా? వెళ్ళే స్థానిక సంఘములో, ఉండే కుటుంబంలో, చేస్తున్న ఉద్యోగం, ఆఫీసులో, మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో మన బాధ్యత ఏముంది? క్రయము చెల్లించడానికి. అది డబ్బు రూపమే కావచ్చు, సమయ రూపమే కావచ్చు, ప్రాంత రూపమే కావచ్చు. ఎన్ని రోజులు నెహెమ్యా లీవ్ తీసుకున్నాడు? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు. నేను కూడా మీకు ఎంతో కృతజ్ఞుడిని. ఈ దినం రేపు సెలవు లేకపోయినా మీరు సెలవు తీసుకొని కష్టపడి చాలా దూరం నుండి వచ్చారు. బహుశా మీలో నెహెమ్యాలు ఉండవచ్చు. నెహెమ్యా ఎన్ని రోజులు తీసుకున్నాడు సెలవు తెలుసా? 12 లాంగ్ ఇయర్స్, 12 సంవత్సరాలు తీసుకొని వచ్చాడు. వాట్ అమేజింగ్ సాక్రిఫైస్! ఎవరిస్తారు 12 ఏళ్ళ సెలవు? సెలవు ఒకటేనా? సెలవుతో పాటు కావాల్సిన ఆ 12 ఏళ్ళ సెలవుకి అవసరమైన డబ్బులంతా పోసి ఇచ్చాడేమో. ఈ నెహెమ్యా పూనుకొని వచ్చినాడు. కనుక మొదటి భాగం ఏంటంటే కాస్ట్. మన క్రయమేమి? క్రయధనమేమి? క్రయధనం లేకుండా దేవుడు మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాన్ని కట్టలేడు. మన కుటుంబం బాగుపడాలంటే, మనం చేరవచ్చే సంఘం బాగుపడాలంటే క్రయం చెల్లించడానికి నెహెమ్యా వలె సిద్ధపడదా. కుటుంబంలో సమస్యలున్నా ప్రార్థన రోజు ప్రార్థనకు రాకుండా మానివేస్తా. బహుశా మనం అనుకుంటాం, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంత నిరుత్సాహం ఉంది, ఇంత నిరాదరణ ఉంది, ఇంకేమనండి ప్రార్థన చేయాలా? ప్రార్థన చేస్తే బాగైతాయి అంటావా? ఇంతకాలం వెళ్ళాను కదా, ఇంకెంతో ప్రయత్నం చేశాను, ఇంకేం చేయలేను, ఏం లాభంలే అని అనుకుంటున్నా. అలాగే ఇంట్లో కూర్చుంటున్నా. పోయి ఇంట్లో కూర్చొని ఏం చేయగలుగుతున్నావు? సమస్యలు బాగవుతున్నాయా? పాడైంది కట్టబడుతుందా? కాల్చివేయబడింది బాగు చేయబడుతుందా? లేదు కదా. అలాంటప్పుడు వస్తే తప్పంటావా? ప్రార్థన ద్వారా తప్ప, కలిసి సమిష్టిగా దేవుణ్ణి సేవించట్లో క్రయం చెల్లించడం తప్ప,
ఇక మన జీవితాలు బాగుపడవు గాక బాగుపడవు. ఇంతదాకా నువ్వు మానేసింటే సంఘ ప్రార్థనకు రావటానికి, క్రయం చెల్లించడానికి ఈ దినాన్ని తీర్మానం చేసుకో. ప్రభువా, పరలోకపు నెహెమ్యావుగా నా కొరకు క్రయం చెల్లించడానికి ఈ భూమి మీదకి వచ్చినావు. నన్ను బాగు చేయట కొరకే ఇవన్నీ చేశావు కనుక నేను నీ సన్నిధిని ప్రేమించి నీ ప్రజలతో కలిసి ప్రార్థించినట్లు సహాయం చేయమని తీర్మానం చేసుకో. రెండవది, నెహెమ్యా కలిగిన జాగ్రత్త మనం చూస్తాం. 10వ వచనం, వచ్చేసాడు. 12 సంవత్సరాలు సెలవు తీసుకుని యెరూషలేముకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పబడింది 11వ వచనం, అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడే ఉండి. 3 దేని జ్ఞాపకం చేస్తున్నాయి? యేసు ప్రభు యొక్క మాన భూస్థాపన పునరుత్థాన జ్ఞాపకం చేస్తున్నాయి. ఫరో ఎదుట మోషే ఇశ్రాయేలు పక్షంగా వాదించిన వాదన కూడా అదే కదా. మేము 3 దినములంతా ప్రయాణమై వెళ్ళి అక్కడ మా దేవునికి బలి అర్పించి లేదా ఆయన మేము సేవించి తిరిగి వస్తాం. కనుక 3 యేసుక్రీస్తు ప్రభు వారితో ఐక్యపరచుకున్నట్ట. నెహెమ్యా యెరూషలేముకి వచ్చిన వెంటనే ఉన్న పాటన పని కొరకు పూనుకోలేదు. ఆయన దేవునితో తనతో ఐక్యపరచుకున్నాడు. యేసు ప్రభు యొక్క మానము, యేసు ప్రభు యొక్క భూస్థాపన, యేసు ప్రభు యొక్క పునరుత్థానము సువార్తల్లో చెప్పబడక మునిపే నెహెమ్యా 2వ అధ్యాయంలో అనుభవంలోనికి తెచ్చుకున్నట్లు ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం క్రయం చెల్లిస్తే సరిపోదు. క్రయం చెల్లించిన తర్వాత ఈ అనుభవంలోనికి రావాలా. ఆయన యొక్క శిలువ మాన భూస్థాపన అనుభవంలోనికి మనం రావాల్సిన వారమైనా. అప్పుడేం చేశాడు? 3 రాత్రుల బహుశా ఒకే రాత్రి 3 సార్లు తిరిగాడా లేదా 3 రోజులు మార్చి రాత్రుల్లో తిరిగాడా తెలియదు, స్పష్టంగా లేదు. కానీ 3 రాత్రులు ఇక్కడ ఉంది. 12వ వచనం, రాత్రి యందు నేనును నాతో కూడా నున్న కొందరును లేచితిమి. మనం పగలు లేస్తున్నామా, రాత్రి లేస్తున్నామా? పగలు లేచి దేశమంతా చుట్టేసి వస్తున్నాం. రాత్రిపూట గొర్రెబట్టి నిద్రపోతున్నాం. ఇంట్లో పిల్లలు పాడైపోయారని తెలుసు. ఎప్పుడైనా రాత్రిపూట లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసామా? కన్నీరు కార్చామా? ఇదే సందర్భాన్ని ఉపయోగించుకునే కదా విలాప వాక్యంలో ప్రవక్త అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. రేయి జామున లేచి కన్నీళ్లను దేవుని సన్నిధిలో కుమ్మరించుడి. దీని కొరకే అదే నెహెమ్యా ఇక్కడ చేశాడు. ఇంతదాకా చేయకపోతే ఇప్పుడు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నో సమస్యలు వచ్చాయి, వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఆఫీసులో, ఇంట్లో, మందిరంలో, సేవలో. ఈ పని చేయాలని నెహెమ్యా ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. రాత్రి వేళ లేచెను మొదటిది. రెండవది ఏంటి? 13వ వచనం, రాత్రికాల ముందు లోయ ద్వారము గుండా ప్రయాణించెను. లేడు మాత్రమే కాదు, ఈ సర్వేడ్ ఇన్ ద నైట్. రాత్రిపూట వెళ్ళి ఏమైంది, ఏం కథ, అక్కడ అసలు సమస్య ఏంటి నెహెమ్యా చూస్తున్నాడు. మూడవది ఏం చేశాడు? 15వ వచనం, నేను రాత్రి యందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మళ్ళీ లోయ గుమ్మంలో పడి తిరిగి రాత్రిపూట వచ్చింది. రాత్రిపూట లేచాడు, రాత్రిపూట ప్రయాణం చేశాడు, రాత్రిపూట వచ్చాడు. ఇది పట్టింపు లేదా జాగ్రత్త వహించే వారి విషయంలో మనం చూస్తున్నాం. కానీ విశ్వాస జీవితం అంతా రాత్రి, మనకు పగలనేం లేదు. మనం చీకటిలో ఉన్నవారమే కదా, అంత మనకు చీకటిగానే కనిపిస్తుంది. ఏం చేస్తున్నామో తెలియదు. అదే ఈ చీకటిలోనే కదా 28వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు నిచ్చెన, దేవదూతలు, స్వరము, బేతేలు దర్శనం యాకోబుకు అనుగ్రహించింది. కనుక మనం కూడా దాదాపు ఇదే అనుభవంలోనే ఉన్నాం. చీకటిలోనే నెహెమ్యా, రాత్రిలోనే నెహెమ్యా లేచాడు, రాత్రి ప్రయాణం చేశాడు, రాత్రి తిరిగి వచ్చిన. అంటే పని చేయవలసిందంతా రాత్రే చేశాడు. ఇది మనకు సవాలుగా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు పిలిపిస్తున్నాడు. ఇట్స్ నాట్ ఓన్లీ కాస్ట్, క్రైమ్ మాత్రమే కాదు, నాట్ ఓన్లీ కేర్, జాగ్రత్త మాత్రమే కాదు, దెర్ ఇస్ ఎ కాల్, పిలుపు ఉంది. ఏంటది? కట్టుదము రండి, కమ్ లెట్ us బిల్డ్. కనుక అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఏం చేయాలా అని. సూషోని కోర్టులో నుండి ప్రార్థన చేయకముందు రాజు దగ్గర పర్మిషన్ నీకుమునిపోయి కట్టుదము రండి అని పిలిపిలేదు. ప్రార్థన చేసిన తర్వాత, రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత, యెరూషలేముకి వచ్చిన తర్వాత, యెరూషలేంలో ప్రయాణం చేసి సర్వే చేసి అంత పర్యవేక్షణ ద్వారా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటే ఉంటుంది మనకు. ఆ మాట 17లో చెప్పబడింది, మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము. మనకు నింద రాకుండా అంటే ఇప్పుడు మనం నిందలో ఉన్నాం. కమ్ లెట్ us బిల్డ్, కట్టుదము రండి. ఈ గొప్ప పిలుపు నెహెమ్యా అది మొదలుకొని ఇంత దాకా ప్రతిధ్వనింప చేస్తూనే ఉన్నాడు. కమ్ లెట్ us బిల్డ్, కమ్ లెట్ us బిల్డ్.
బహుశా అక్కడ అంతెవరున్నారు? పేద ప్రజలు కదా, శేషం కదా, నిందలో ఉన్నవారు కదా, బీదలు కదా. అలాంటి వారు కట్టడానికి ఏం ధైర్యం చేస్తారు? ఏం ముందుకు వస్తుంది? ఇంతకాలం మేమే చేయలేకపోయామే. ఇప్పుడు బహుశా అందమైన యవనస్తుడు సూషోను కోటలో ఉన్నాడు, ఏం తెలియదు. యెరూషలేం అంటే గోడలంటే, మనుషులంటే, పట్టణం అంటే నాశనం అంటే, బూడిదంటే, అగ్ని అంటే, అందుకని వచ్చాడు. ఎంత దగ్గరతాడో చూస్తాం అని బహుశా ఎవరైనా అనుకున్నారేమో. చాలాసార్లు మనకు కూడా అదే వస్తుంది. భలే కట్టాడు ఈయన, భలే చేసాడు, భలే ప్రార్థన చేశాడు. విశ్వాసులు అవిశ్వాసులు కాదు. అలాంటి వాళ్ళు బహుశా ఎంతమంది అంటానికి పూనుకున్నారేమో. అయినా నెహెమ్యా అది పట్టించుకోలేదు. ఈ ప్రాకారము దేన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది? 3 విషయాలకు జ్ఞాపకం చేస్తుంది ప్రాకారం. మొదటిది ఏంటి? ఇట్ స్పీక్స్ ఆఫ్ స్టేటస్. మన ఔన్నత్యాన్ని, స్థాయిని, ఉన్నత స్థితిని జ్ఞాపకం చేస్తుంది. కాంపౌండ్ వాళ్ళని బట్టే లోపల ఎలా ఉంటే వాళ్ళో అనుకోవచ్చు కదా. ఈ కాంపౌండ్ వాళ్ళ కల్చర్ అమెరికాలో లేదు. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీలో కాంపౌండ్ వాళ్ళు ఉండదు, ఎందుకంటే దొంగలు ఉండరు కనుక. ఇక్కడ మనకి స్టేటస్ ఉంటుంది. అక్కడ అన్ని తెరిచిన నీళ్ళు మాదిరే ఉంటాయి. కోశి అంకుల్ చెప్తా ఉన్నాడు, ఆరంభ దినాల్లో వాళ్ళు వెళ్ళినప్పుడు తలుపుకి బీగం వేయకుండా వెళ్ళేవాళ్ళంట అమెరికాలో. ఇప్పుడు బీగం వేసి వెళ్తున్నారులే. అంటే అంత ఫ్రీ సొసైటీ అది. అయితే పాలస్తీనా దేశము లేదా బైబిల్ దేశము మన ఇండియాకు చాలా దగ్గరలో ఉంది అన్ని విషయాల్లో. మనం కాంపౌండ్ వాళ్ళు ఎలా కట్టుకుంటాం, వాళ్ళు కూడా కాంపౌండ్ వాళ్ళు అలా కట్టుకుంటారు, ఎందుకంటే దొంగల వైపు ఎక్కువ కనుక. స్టేటస్ అది వారి యొక్క స్థానాన్ని జ్ఞాపకం చేస్తుంది. తడికలతో కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే చాలా పేదవారని జ్ఞాపకం. అసలు కాంపౌండ్ వాళ్ళు లేకపోతే బతకటానికి చేతగాని వాళ్ళు అని అనుకుంటాం. ఇటుకలతో కట్టుకుంటే ఏదో ఒక మాదిరి ఉన్నవాళ్ళు అని అనుకుంటాం. దానికి రంగురంగులుగా చాలా అందంగా మనం కట్టుకుంటే బాగున్నవాళ్ళు అనుకుంటాం. అసలు కాంపౌండ్ వాళ్ళు లోపల ఏముందో తెలియకుండా బయట కాంపౌండ్ వాళ్ళు కట్టాడు అనుకో, ఆయమ్మ చాలా గొప్పవారే అని మనం అనుకుంటూ ఉంటాం. కర్నూలులో ఒక ఆయన ఉన్నాడు, లోపల ఎలాగ ఇల్లుందో తెలియదు, ఇళ్ళ కంటే పెద్దదే గొప్ప కాంపౌండ్ వాళ్ళు కట్టేసాడు. ఎన్నిసార్లు అలాగే వెళ్తుంటే అలాగే వస్తుంటాయి, కానీ ఎప్పుడైనా లోపల ఏముందో చూడాలని ప్రయత్నం చేస్తే లోపల ఏం కనిపించదు. కనుక కాంపౌండ్ వాల్ అనేది మన స్టేటస్ని, మన స్థానమును జ్ఞాపకం చేస్తుంది. యెరూషలేము కూడా అంత గొప్ప స్థానంలో ఉంది. అందుకని యెరూషలేము ప్రాకారము కూడా అంత విశాలంగా కట్టాలని సంకల్పించినాడు. ప్రాకారం విశాలంగానికి ఎరుకో పట్టణం మీద రాహబను వేసి ఇల్లు కట్టుకున్నట్లు వాక్యాన్ని మనం చూస్తున్నాం. అంటే ప్రాకారం మీద ఇల్లు కట్టుకునే అంత విశాలము కూడా ఉంటుందని జ్ఞాపకం చేయబడుతుంది. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే యెరూషలేము ప్రాకారం గోడ మీద 3 గుర్ర బండ్లు ఒకేసారి ప్యారలల్గా పోగలవంట. అంత నిడివి, అంత విశాలం కలిగిన యెరూషలేము ప్రాకారం. దాన్ని కట్టడానికి రావాలి. అప్పటికే 12 ఏళ్ల నుండి యెరూషలేము మందిరాన్ని కట్టడానికి ఒక ఆయన ఇచ్చాడు 50,000 మందితో, పేరు ఎజ్రా. 12 ఏళ్ళు అయిపోయింది, యెరూషలేము మందిరం కట్టబడలేదు. ఇప్పుడు సామాన్యమైన వ్యక్తిగా నెహెమ్యా వచ్చాడు. ఈయన పని ఏంటంటే యెరూషలేము మందిరం కట్టడం కాదు, ప్రాకారం కట్టట, గుమ్మాలు కట్టట. ఇది ఈయన పని. ఈ 2 చేయటానికి ఇప్పుడు ప్రాకారం కట్టాలంటే అంత స్థానం కలిగిన ప్రాకారం కట్టాలా? దాని కొరకు నెహెమ్యా ప్రజలను ఇప్పుడు పిలుస్తున్నాడు. మన అంతస్తుకి తగినట్లు కడదాం రండి. రెండవది ఏంటి? ఈ ప్రాకారం, యెరూషలేము ప్రాకారం అని దేనికి జ్ఞాపకం చేస్తుందంటే సెక్యూరిటీ, భద్రతను మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రాకారం లేకపోతే దానిపై జంతువులు, గాడిదలు ఇలాంటివన్నీ లోపలికి వస్తూ ఉంటాయి. అదే ప్రాకారం ఉందనుకో, అనవసరమైన వాళ్ళు, అనవసరమైన జంతువులు ఏది లోపలికి రాదు. కనుక మన జీవితంలో కూడా మొట్టమొదట మనం ప్రాకారం అంతస్తుని కట్టుకో. రెండవది మనకు భద్రత, ఆత్మ సంబంధమైన భద్రత. మూడవది మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే సెపరేషన్, ప్రత్యేకతను జ్ఞాపకం చేస్తుంది. వాళ్ళ ఇంటికి మన ఇంటికి, వాళ్ళ మేరకు మన మేరకు, వాళ్ళ స్థలానికి మన స్థలానికి మధ్యలో గుర్తు ఏంటి? ప్రాకారం. కనుక అన్నిలకు మనకి ఏంటంటే ప్రాకారం. ఇప్పుడు అన్ని పోయినాయిగా, అసలు వాళ్ళకి మనకి తేడా ఏంటో తెలియట్లేదు. బయటికి కొన్నిసార్లు తేడా కనిపించవచ్చు, కానీ లోపలంతా ఒకటే. అది చాలా విషాదకరమైన సంగతి. నెహెమ్యా సూషోను కోట నెహెమ్యాలో ఉండింటే నెహెమ్యా ఈ దినాన్ని వచ్చి కట్టిండేవాడు కాదు. నెహెమ్యాలో సూషోను కోట లేదు. నెహెమ్యాలో ఉన్నదంతా యెరూషలేమే ఉంది, ఇశ్రాయేల్ దేశం ఉంది, ఇశ్రాయేల్ ప్రజలే ఉన్నారు. ఆ కారణం చేత ఆ సూషోను కోటను, ఆ లోకాన్ని వదిలిపెట్టి త్యాగం చేసి ఇక్కడికి వచ్చి కట్టడానికి పూనుకున్నాడు. వాట్ ఎ సెపరేటెడ్ లైఫ్! ఎంత ప్రత్యేకమైన జీవితం! మనం ఎప్పుడైనా ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండడానికి ఇష్టపడినామా, పూనుకున్నామా? చాలాసార్లు మనం ప్రయత్నం చేయము. లోకం ఏ పద్ధతిలో వెళితే మనకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రావాలంటే ఏంటి? లోకస్తులు ఏం చేస్తున్నారు? డబ్బులు ఇస్తున్నారు, లంచాలు ఇస్తున్నారు, రికమెండేషన్ తీసుకుపోతున్నారు. మనం తీసుకెళ్తే ఏం తప్పు? మనం అదే మార్గాన్ని వెళుతున్నాంగా. లోకస్తులు బొట్టు పెట్టుకోకుండా, నగలు పెట్టుకోకపోతే పెళ్లి చేసుకోరు. మనం కూడా అదే మార్గంలో వెళుతున్నాంగా. తేడా ఏమంటారు?
మనకు బైబిల్ ఉంది, వాళ్ళకి చేతిలో గంపు ఉంటుంది అంతే, లేకపోతే బుట్టు ఉంటుంది. అంతేనా? ఇలాంటి వారు ప్రాకారాలు కట్టగలరా? ఇలాంటి వారు గుమ్మాన్ని బాగు చేయగలరా? ప్రభు కొరకు గుమ్మాలను బాగు చేయాలంటే సపరేటెడ్ లైఫ్, ప్రత్యేకమైన జీవితం చాలా ప్రాముఖ్యం. ఎవరినైనా ప్రత్యేకము. దేవుడు మీకు ఏది ఇవ్వకపోయినా, నీ విషయంలో ఏది జరగకపోయినా, కాల్చబడినట్లున్నా, నిన్ను పట్టించుకునేవారు లేనట్లున్నా, దేవుని కొరకు బలమైన సాక్షి ఉండడం మంచిది కాదంటారా? ఆ మధ్యలో ఒక సహోదరుడు నాకు తెలుసు, ఆయన ప్రభు కొరకు బాగా తీర్మానం చేసుకున్న వ్యక్తి. LIC డెవలప్మెంట్ ఆఫీసర్ కొరకు ఉద్యోగం వచ్చింది, మన్నించాలి. ఎగ్జామ్ రాసాడు, ఇంటర్వ్యూ వచ్చింది. ఇప్పుడు దాని కొరకు అటెండ్ కావడానికి వెళ్ళాలి. అది కడపలో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అందరూ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని వెళ్తూ ఉంటారు, విశ్వాసాలతో సహా. ఆ సహోదరుడు వెళ్ళాడు, ఏమి ఏర్పాటు లేదు, ప్రార్థన తప్ప. సంఘము ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. వెళ్ళిన తర్వాత లాబీలో కూర్చున్నప్పుడు ఇంటర్వ్యూకి పిలువబడిన క్యాండిడేట్స్ అంతా మాట్లాడతారు కదా, ఎలా ప్రిపేర్ అయినావు మొదటి ప్రశ్న, రెండవది ఎంత డబ్బులు కట్టావు, మూడవది ఎవరు రికమెండేషన్ తెచ్చావు, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే ఈయన అడిగారు. ఈయన అన్నాడు, నాకు చాలా పెద్ద రికమెండేషన్ ఉంది అన్నాడు. అరే ఎవరు పెద్ద? రాజీవ్ గాంధీ. నాకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి. కాదు కాదు, అంతకంటే పెద్ద ఆయన ఉన్నాడు. అంతకంటే పెద్ద ఆయన ఎవరు? యేసు ప్రభు నా రికమెండేషన్. అట్లా అనుకుంటా ఉండు, సత్యదాకా ఉద్యోగం రాదు నీకు, ఇలాగే ఉంటావు అని చెప్పారు. నిజమే, చాలాసార్లు అలాగ అనిపిస్తుంది, అలాగంటారు. కొంతమంది ప్రభు కొరకు నిలబడిన వాళ్ళకి అలాగే ఉంటుంది. ప్రభు కొరకు నిలబడుకోకుండా రక్షించబడి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి అంత రాజీబడిన వాళ్ళు చిన్న వయసులో ఉద్యోగం వచ్చింటుంది, పెళ్ళి అయింటుంది, పిల్లలు అయింటారు, 30 ఏళ్ళకే కాకలు తిరిగిపోతారు. ప్రభుని నమ్ముకొని అన్ని విషయాల్లో ప్రత్యేకంగా ఉన్న వాళ్ళకి 30 ఏళ్ళకి ఏముండదు, తెలియలే మొదలే. మరి ఏది క్రైస్తవం ఉందాం, ఏది ప్రత్యేకత ఉందాం? అట్టి వారికి ఈ లోకమైన యోగ్యమైనది కాదు, హెబ్రీ పత్రికలో రాశారు విశ్వాస వీరుల వారు. సరే, ఈయన పేరు పిలిచారు, లోపలికి వెళ్ళాడు. ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ అంతా కూర్చున్నారు. ఈయన బయోడేటా రాయటానికి ఒక ఫామ్ ఇస్తారు. ఆ బయోడేటాలో అలవాట్లని ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో ఈయన ఏం రాశాడంటే, నీ అలవాట్లు ఏంటంటే రీడింగ్ గాడ్స్ వర్డ్, ప్రీచింగ్ గాడ్స్ వర్డ్ అని రాశాడు. దేవుని వాక్యం చదువుట, దేవుని వాక్యం బోధించుట. ఆయనకు బాగా వాక్యం వచ్చు, బాగా బోధిస్తాడు కూడా, యవనస్తుడే. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత చైర్మన్ మొట్టమొదటి ప్రశ్న ఏం అడిగాడంటే, వాట్ ఆర్ యువర్ హ్యాబిట్స్, నీ అలవాట్లు ఏంటి, హాబీస్ ఏంటి అని. రాయడం సులభమే, కానీ సండే క్లాస్ పుస్తకంలో, VBS పుస్తకంలో రాసినట్లు చెప్పడం కష్టం కదా. వేరే కమిటీ మెంబర్స్ ఉంటారు, చైర్మన్ ఉంటాడు. ఆయన అదే చెప్పాడు, ఏమని? రీడింగ్ గాడ్స్ వర్డ్, ప్రీచింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం చదువుతా, దేవుని వాక్యము బోధించుట. ఎంత ధైర్యంతో కూడింది అది. అదే VBSకి సండే క్లాస్ టీచర్కి కాదు ఒప్పగించేది. LIC ద మోస్ట్ ప్రీమియర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ఇండియా. ఇండియాలో ప్రఖ్యాతి చెందిన ఇన్సూరెన్స్ కంపెనీ. దాంట్లో ఆఫీసర్ పోస్ట్ ఉద్యోగానికి ఇలాంటి జవాబా? అప్పుడు వెంటనే ఆ చైర్మన్ అన్నాడు, వాట్ డిడ్ యు రీడ్ టుడే, ఈ దినాన్ని ఏం చదవచ్చావు బైబిల్ అన్నాడు. మనమైతే రాస్తాం కానీ చదవుగా. ఆయన చదివిపోయాడు. ఇంటర్వ్యూ ఎగ్జామ్స్ ఉంటే మామూలుగా మనం బైబిల్ చదవము, ఎక్కువ భయాన్ని బట్టి. ఏం చదివావు అన్నాడు. ఆయన చెప్పాడు, యోహాను 17వ అధ్యాయం చదివాను. ఆయన అందరితో ఆగిపోలేదు. వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ జాన్ 17? యోహాను 17వ అధ్యాయంలో ఉన్న సంగతులు ఏంటి అన్నాడు. ఈయనకి కూడా అందరితో ఆగిపోయే రకం కాదు, బాగా వాక్యం తెలిసినవాడు. చెప్పాడు, యేసు ప్రభు వారి ప్రధాన యాజకతో పరిచయం ఎక్కడుంది. సరే, ఆయన ఏమన్నాడు, వాట్ ఆర్ ద ప్రేయర్ పాయింట్స్ దేర్, ప్రార్థన అంశాలు అక్కడ ఏమున్నాయి. ఈయన కూడా చెప్పాడు, అక్కడ ఏక మనస్సు కొరకు, మహిమ కొరకు, ఐక్యత కొరకు దేవుడు ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థనలు బైబిల్లో ఎన్ని ఉన్నాయి. పోటీ జరిగిపోతుంది, తెలియకుండా మిగతా మెంబర్స్ అంతా నోరెళ్ళ పెట్టుకుని చూస్తున్నారు. ఏంటిది, చర్చినా, సండే క్లాసా, యూత్ మీటింగా? ఆయన అడగడం చెప్పడం బైబిల్లో 15 నిమిషాలు అయిపోయినాయి. ఇంకా చైర్మన్కే విసుగొచ్చింది, బహుశా ఆయనకు తెలియదేమో అంతకంటే ఎక్కువ. ఆయన అప్పుడు ఉంది అన్నాడు పక్కన మెంబర్స్ గురించి, నో మెంబర్స్ ఓవర్ టు యూ, యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, మీరు ఏమైనా ప్రశ్న అడగండి ఈ వ్యక్తిని. వాళ్ళు ఇంతదాకా ఈ సంభాషణలో నిమగ్నమైనారు కనుక వాళ్ళ ప్రశ్నలు మనసులో తొలగట్లేదు ఏం అడగాలో అని. కనుక మెంబర్స్ ఒకరి వైపు ఒకరు చూసుకొని ఏం అడగటాను తోచక ఏమన్నారు, ఓకే ఆల్ రైట్ యూ కెన్ గో, మాకేం ప్రశ్నలు లేవు, ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు. అప్పుడు చైర్మన్ అన్నాడు, సరే అన్ని వెళ్ళిపోవాలి. ఈయన బయటికి రెక్కలు కట్టుకొని వచ్చాడు. ఏంటి బ్రదర్ అంత సంతోషం ఉంది మీకు అంటే, బ్రదర్ నాకు ఉద్యోగం రాదని నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ అంతా బైబిల్ మీద ఆధారం చేసుకుని జరిగించబడింది. అయితే ఒక్కటి మాత్రం నాకు చాలా సంతోషం, ఏంటంటే
ఇలాంటి గొప్ప కంపెనీలో కూడా డెవలప్మెంట్ ఆఫీసర్ కొరకు బైబిల్కి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. అవి నేను చెప్పాను. అదే నా జీవితంలో ఒక మధురమైన అనుభూతి. ఇంకేమో నాకు రాకపోయినా పర్వాలేదని, అసలు దొరకట్లేదు మనుషులకి, అలాగే తిరిగేస్తున్నాడు మందిరమంతా. దేవుడు కరుణించినాడు. ఆయన తర్వాత టెలిగ్రామ్ వచ్చింది. ఒక వారం తర్వాత నువ్వు సెలెక్ట్ అయ్యావు, వచ్చి జాయిన్ కానీ. ఆయన కాళ్ళని ఆయన నమ్మలేదు. టెలిగ్రామ్ ముందు పెట్టుకొని ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి మోకరించుంటే అందరి కన్నీళ్ళ టెలిగ్రామ్ తడిపేసినాయి. యెహోవా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆ రోజు కాక పిల్లలకు ఆహారం ఇచ్చి దేవుడు ఆయన, నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చేవాడు ఆయన. లోకంతో రాజీ పడకుండా, ఆ రికమెండేషన్లో లంచాలు లేకుండా ప్రత్యేకంగా ఉన్న కారణం చేత దేవుడు కొంతకాలం అనుమతించవచ్చేమో కానీ ఆయన నిర్ణయ కాలము చొప్పున యెహోవా తన వాక్కును బట్టి శారాయిని దర్శించాను. ఆ నిర్ణయ కాలం దాకా ఆ దర్శనం కొరకు ఎదురు చూడాలి. జాయిన్ అయ్యాడు ఉద్యోగానికి. జాయిన్ అయినప్పుడు ఇంతో పాటు జాయిన్ అయిన అడిగారు జాయిన్ అయిన వాళ్ళు, ఆ రోజు నీకేం రికమెండేషన్ లేదని చెప్పావు, డబ్బులు ఇవ్వలేదని చెప్పావు, ఎలా నీకు ఉద్యోగం వచ్చిందయ్యా? ఆయన చెప్పాడు, ఆ రోజు చెప్పాను కదా, హై రికమెండేషన్ నాకుంది యేసు ప్రభు అని. ఆ బలవాడు కానీ అసలు నువ్వు ఏ ఇంటర్వ్యూ బోర్డు కట్టిండ్ అయ్యో, ఏనా బీనా సీనా, 3-4 ఇంటర్వ్యూ బోర్డ్స్ ఉన్నాయి. ఆయన చెప్పాడు పలానా ఇంటర్వ్యూ. పలానా ఇంటర్వ్యూ బోర్డుకా? ఆ ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ ఎవరంటే హెబ్రోన్లో లీడింగ్ స్పీకర్ అయ్యా, అందుకే నీకు ఉద్యోగం వచ్చింది. దేవుడి హెబ్రోన్లో లీడింగ్ స్పీకర్ అనే వ్యక్తిని నీకు ఉద్యోగం ఇవ్వడానికి తీసుకొని వచ్చి ఆ బోర్డులో చైర్మన్ గా ఉంచి వాడుకోగలరా? దేవుడికి ఇది సాధ్యమేనా? దేవుడు ఇలాంటి అసాధ్యమైన కార్యాలు చేయగలడా? 4 ఇంటర్వ్యూ బోర్డులు ఉంటే ఏ బోర్డులోనైనా ఆయన చైర్మన్ ఉండొచ్చు. ఇదే బోర్డులో ఎందుకు ఉండాలా? ఇదే బోర్డులో ఎందుకు పిలవాలి? ఇదే బోర్డులో ఎందుకు ప్రశ్నించాలా? ఇదే బోర్డులో ఎందుకు జరగాల? ఏమి జరగాలని దేవుని సంకల్పమునో హస్తమునో ముందుగా నిర్ణయించినో ఆ సంగతులన్నీ చేయటకు తాను అభిషేకించిన పరిశుద్ధ సేవకుడైన యేసును దేవుడు మన కొరకు ఇచ్చినాడు. ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు? ప్రత్యేకమైన జీవితము మర్చిపోయామేమో, కోల్పోయామేమో, మన ప్రకారాలు బద్దలైపోయాయేమో, గుమ్మాలు కాల్చివేయబడే స్థానంలోకి వచ్చామేమో. ఇది మనం తీర్మానం చేసుకుందాం. ఎక్కడ ఇంకా మనం ప్రత్యేకంగా లేమో ప్రత్యేకమైన జీవితంలో ఉండడానికి ఇష్టపడదాం. ప్రత్యేకత లేకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. కట్టే అనుభవంలోనికి రాము. కమ్ లెట్ us బిల్డ్, కట్టుదం రండి అనే అనుభవము అనే పిలుపు ప్రత్యేకంగా నీవు లేకపోతే ఈ పిలుపు నీకు సంబంధించింది కాదు. ఈ కట్టే విషయంలో చూడండి, నెహెమ్యా ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 2:20 యెరూషలేమునందు ఆఖరి భాగం, మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనైనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిని. కనుక ప్రత్యేకత లేకపోతే, ఆత్మ సంబంధమైన స్థానం లేకపోతే, ఆత్మ సంబంధమైన భద్రత లేకపోతే యెరూషలేములో భాగం కానీ స్వతంత్రత కానీ జ్ఞాపక సూచన కానీ లేదు. ఒకవేళ యెరూషలేములో ఉండవచ్చు, జీవిస్తుండవచ్చు, శేషంగా ఉండవచ్చు, బహునిందలు గుండా శ్రమల గుండా వెళుతూ ఉండవచ్చు. అంతటితో ఆగిపోదు. దేవుడు మనల్ని ప్రత్యేకమైన దాని కొరకు పిలుస్తున్నాడు. పాత సంగతులను వదిలిపెట్టాలి, వాటిని విధులు వేయాలి, వాటి నుండి దూరం పోవాలి, వాటిని విసర్జించాలి. అది లేకపోతే మన జీవితాలను దేవుడు కట్టడానికి వాడుకోలేడు. మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాన్ని కట్టలేడు. కనుక పాతది విడిచిపెట్టడానికి ఇష్టపడదాం. ఆ దుమ్మును, ఆ నిందను, ఆ వేదనను, ఆ అవమానాన్ని, ఆ పాత పులిసిన పిండిని తీసివేస్తాం. ఆ మధ్యలో ఒక మంచి సహోదరి పూల వ్యాపారం నేర్చుకునింది. మల్లెపూలు తీసుకొని బాగా అమ్ముతా వచ్చేది. ఒక పెద్ద గంప, మా వైపు అంటాం, మీ వైపు ఏమో తెలియదు, దాంట్లో పూలన్నీ వేసుకొని అమ్ముతా వచ్చేది. ఆమెకి ఇంకొక సహోదరి పరిచయం అయింది. ఆమె చేపలు అమ్మేది, ఫిష్, గంపల నిండా చేపలు పట్టుకొని. సరే, కొన్ని రోజులకి ఈ గంపల్లో పూలు అమ్మే ఆమె ఏం చేసిందంటే, ఇట్లా తిరిగి అమ్మడం బాగాలేదు అని ఒక పెద్ద స్టాల్ పెట్టింది ఒక దగ్గర, బస్ స్టాండ్ దగ్గరే అనుకో. ఈ చేపలు ఆమె మాత్రము రోజు గంపలో చేపలు పెట్టుకొని తిరిగి అమ్మేస్తూ ఉంది. వీరిద్దరి స్నేహం అలాగే ఉంది కదా. ఒకరోజు అమ్మేసిన తర్వాత సాయంకాలం ఏమో పూలంగడి దగ్గరికి వచ్చింది. అలాగే ఇద్దరు సరదా కబుర్లు మాట్లాడుకుంటా ఉంటే సాయంకాలం అయిపోయింది, బాగా వర్షం పడతా ఉంది. ఇప్పుడు పూల అదంతా అయిపోయింది. ఆమె చెప్పింది, ఇంక ఈరోజు ఏమింటికి వెళ్తావులే అంటే, చేపలు అమ్మే ఆమె పక్కన పొరుగురు, అక్కడికి వెళ్ళాలి రోజు సాయంకాలం అమ్మిన తర్వాత. ఏం వెళ్తావులే, మా ఇంట్లోనే పండుకో అని. అట్లా మీ ఇంట్లోనే పండుకోమంటావు అక్క, మరి అన్ని ఎదురు చూస్తుంటాడే, సర్లే పండుగ ఈరోజు ఒక్కరు పర్వాలేదు అని. సరే, పండుకోవటానికి లోపలికి వెళ్ళింది. ఆ
పువ్వులు అమ్మే ఆమె భర్త వాళ్ళ పిల్లలు అంతా భోంచేసి ఈమెకు భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళి వేరే గదిలో పండుకుంటూ ఆ పూలు అమ్మే వాళ్ళు ఇల్లు కదా, బెడ్షీట్లన్నీ లేదా దుప్పట్లన్నీ పూలు కప్పి ఆ వాసనే వస్తూ ఉంది దేనికైనా. అది ఈమెకి ఇచ్చి అమ్మా నువ్వు ఇక్కడ పండుకో గదిలో అని చెప్పారు ఆమె. అది పూలు వాసన వచ్చే దుప్పటి ఒకటి వేసుకునింది కింద, పైన ఒకటి కప్పుకునింది, నిద్రపోయింది. నిద్ర పోతుంది కానీ నిద్ర పట్టట్లేదు. 10 అయింది, 11 అయింది, 12 అయింది, రాత్రి నిద్రే పట్టట్లేదు. ఏంటి నిద్ర పట్టట్లేదు? తీర చూస్తే మల్లె వాసన దుప్పటంతా. చా ఏంటి వాసన బాగలేదు, అందుకే నిద్ర పట్టట్లేదు అని ఏం చేసి ఆ దుప్పటి పక్కన పడేసి ఆమె రోజు చేపలు తీసుకునేటప్పుడు కింద వేయడానికి ఒక చిన్న దుప్పటి తెస్తుంది కదా, ఆ దుప్పటి కింద వేసుకొని చేపలు లోపటేసి మళ్ళీ దుప్పటి పైన వేస్తుంది, దాన్నే కవర్. కనుక చేపలన్నీ అమ్మేసింది, ఆ దుప్పటి కాళ్ళు ఉంటే దాన్ని తెచ్చుకునింది. చేపల వాసన కంపు. దాన్ని తెచ్చుకొని మీద కప్పుకొని నిద్రపోతుంటే అలిసిన దేహానికి ఆ వాసనకు గురుకుల బట్టి నిద్రపోతుంది. చెప్పనలే కాదు. ఉదయం లేచింది, ఆమె వచ్చింది మల్లెపూలు అమ్మే ఆమె. ఏంటక్క ఇది కప్పుకున్నావు, అది ఇస్తే అదేంటక్క మల్లెల వాసనలో నాకు నిద్ర రాలేదు, చేపల వాసనలో కంపులోనే నిద్ర వచ్చింది. దేవుడు కూడా మనకి మల్లెల లాంటి వస్త్రాన్ని ప్రత్యేకంగా అనుగ్రహిస్తే మనకి అక్కడ నిద్ర పట్టదు, అక్కడ తిన్నదొరగదు, అక్కడ ఏదో ఒకలాగా ఉంటుంది, మనకి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ఎప్పుడు మనకు ఆ పాత చేపల దుర్వాసన ఆ కంపే కావాలి. నెహెమ్యా అలాంటి వాడు కాదు, సువాసన భరితుడైన వాడు. అందుకనే సూషోను కోటలో నుండి అదే వాసనతో కిందికి దిగి వచ్చినాడు. కాస్ట్ క్రైమ్ చెల్లించినాడు, కేర్ జాగ్రత్త కలిగి ఉన్నాడు, కాల్ పిలిపిస్తున్నాడు, కమ్ లెట్ us బిల్డ్ కట్టుదాము రండి. సిద్ధమేనా మన సంగతి?